హలో ఆల్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్లో నేనైతే 31st అండ్ ఫస్ట్కి మేము షార్ట్ ట్రిప్ అయితే వేసాం కదా. ఫస్ట్ మేము ఇంటి నుండి మంత్రాలయంకి అయితే వెళ్ళేసి వచ్చాము. ఆ తర్వాత మంత్రాలయంలో డైరెక్ట్ మేము కురువపూర్కి అయితే వచ్చేసాము. ఈ కురువపూర్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. ఫస్ట్ పిఠాపురంలో వెలుస్తాడు అండ్ ఈ కురవపూర్లో వచ్చి సమాధి అవుతాడు దత్తాత్రేయ స్వామి. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇది కర్ణాటకలో ఉంటుంది. సో మేము వచ్చేసరికి హారతి అవుతుంది. మెయిన్గా ఇక్కడ రూమ్స్ దగ్గర చిన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. పైన అన్ని రూమ్స్ చూడండి, పైన కింద అన్ని రూమ్స్ ఉంటాయి చుట్టూరా. సో మిడిల్లో టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ మేము వచ్చేసరికి హారతి అవుతుంది. సో హారతి తీసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ప్రసాదం ఇచ్చారు. పెసరపప్పుతో చేశారు ప్రసాదం. సూపర్గా ఉంది ప్రసాదం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చాలా బాగా నచ్చింది ప్రసాదం. బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇదంతా మనకు టెంపుల్లో సైడ్స్కి అన్ని రూమ్స్ ఉంటాయి అండ్ మిడిల్లో టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అన్నక్షేత్రం స్టార్ట్ అయింది. సో మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా అని చెప్పేసి ఇక్కడ అన్నక్షేత్రంలో ఫుడ్ పెడుతున్నారు. చాలా అంటే అప్పుడే స్టార్ట్ అయింది మేము వచ్చేసరికి. సో కరెక్ట్ టైంకి వచ్చాం కదా అని అనుకున్నాము. శ్రీ పాద ఛాయ ప్రసాదము అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఫుడ్ అయితే బాగుందండి, చాలా బాగుంది. రైస్, చోలే బాజీ అండ్ పప్పు, లాస్ట్కి మజ్జిగ ఇస్తారు. మనం ఎంత అంటే అంత తినొచ్చు రైస్. చాలా బాగుంది రైస్, కర్రీస్ కానీ. అండ్ పొద్దున్న నుండి ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ మంచిగా ఫుడ్ అయితే లాగించేసాం. చాలా బాగుంది. సో ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ టెంపుల్ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకు స్టార్టింగ్లో రాగానే ఇలా దత్తాత్రేయ స్వామి ఆవుతో ఇలా కనిపిస్తాడు. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు టెంపుల్ అండ్ చుట్టుపక్కల మొత్తం రూమ్స్ ఉంటాయి. అండ్ ఈ టెంపుల్కి ఫ్రంట్ సైడ్లో ఇలా అన్నక్షేత్రం ఉంటుంది. సో ఇది కర్ణాటక అండ్ తెలంగాణ బార్డర్లో ఉంటుందండి. సో ఇది పూర్తిగా కొంచెం పల్లెటూరులో ఉంటుంది, కొంచెం లోపలికని ఉంటుంది టెంపుల్. కానీ చాలా ఫేమస్ టెంపుల్, కంపల్సరీ దర్శించుకోండి. మనం ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయంట. సో ఇది నాకు ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వే ఆఫ్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రైస్ దగ్గర కూడా అస్సలు ఎవ్వరూ ఇట్లా ఏమీ అనలేదండి. మీకు ఎంత కావాలో అంత తినండి, రండి, వేసుకోండి అని చాలా బాగా చెప్తున్నారు. నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. టెంపుల్ ఫ్రంట్ సైడ్లో ఇలా నక్షత్రం ఉంటుంది అండ్ టెంపుల్ రైట్ సైడ్లో మాత్రం ఇలా మనకు ఆఫీస్ రూమ్ ఉంటుంది. సో రూమ్స్ అందరు బుక్ చేసుకునే వాళ్ళు అక్కడ కీస్ అయితే తీసేసుకోవాలి. అండ్ ఫ్రంట్ రైట్ సైడ్లో ఇలా బయటకు వచ్చేస్తే ఇలా మనకు టెంపుల్ పైన ఇలా ఉంటుంది. సో ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్లో ఎదురుగానే మొత్తం వాటర్ అండి. సో నదిలో ఈ టెంపుల్ ఉంటుంది అన్నట్టు. సో మనం ఎక్కడికి వెళ్ళడానికి మనకు బోట్స్ ఉంటాయి. సో మామూలుగా అయితే అస్సలు వెళ్ళడానికి కుదరదు. సో ఇక్కడ మేము అదే అడుగుతున్నాం, వచ్చిన వాళ్ళకి అదే అడుగుతున్నాం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి అని చెప్పేసి అంతా కనుక్కుంటున్నాం. సో టెంపుల్ని అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము. సో తినగానే కాసేపు వాకింగ్ అలా చేసేసి ఆ తర్వాత టెంపుల్ అంతా తిరిగేసి మొత్తం చూసేసాము టెంపుల్ని. సో ఇక్కడ ఎదురుగానే రైట్ సైడ్లో మనకు నది ఉంటుంది. ఆ నది మీదకి వెళ్ళి మనం బోట్లో వెళ్ళాలి. మార్నింగ్ మాకు దర్శనం ఉంది టెంపుల్లో. సో మేము మార్నింగ్ 4కే వెళ్దామని ప్లాన్లో ఉన్నాము. సో మార్నింగ్ 4కి అలా మనకు బోట్స్లో మనకు ఇక్కడ నుండి అక్కడికి దింపేస్తారు. మళ్ళీ బోట్స్లోనే రావడము, బోట్స్లోనే వెళ్ళడము. దానికి వేరే ఏం దారి లేదు, బోట్లోనే వెళ్ళాలి. సో అలా మేమైతే ఈ టెంపుల్లో మేమైతే స్టే చేసాము. రూమ్ తీసుకొని ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడైతే స్టే చేసాము. హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇక ముందు వీడియోస్లో మీకు టెంపుల్ అన్నీ చూపిస్తాను, రూమ్ టూర్ కూడా చూపిస్తాను. స్టే ట్యూన్.